అవసరాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ వినే అవసరం అంటే మనకు లేదు. ఇక్కడ ప్రాక్టికల్ గా చెప్పాలంటే సో బీజేపీ విషయానికి వచ్చినప్పుడు అక్కడ ముస్లిం ఓటర్లు వచ్చేసి 1,30,00,000 ఉన్నారు. హిందూ ఓటర్లు వచ్చేసి రిమైనింగ్ ఓటర్లు, అందులోపల నిరుపేద ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. సో అక్కడ అత్యధికంగా ఉన్న నిరుపేద ఓటర్లను వీళ్ళు కదిలించలేకపోయింది బీజేపీ. సో అక్కడ బీజేపీ కదిలించకపోయినప్పుడు హిందూ ఓటర్లు పోలు చేసుకున్నప్పుడు ముస్లిం ఓటర్లను గెయిన్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చూసినా కూడా ఇక్కడ బీజేపీకి అంత స్థిరత్వం లేదు. ఓటింగ్ పర్సెంటేజ్ క్లెయిమ్ చేసుకోవడంలో కూడా ఫెయిల్యూర్ అయిపోయారు. నెక్స్ట్ బీఆర్ఎస్ విషయానికి వస్తే ఈవెన్ ఓవరాల్ పబ్లిసిటీ, ఓవరాల్ గా బీఆర్ఎస్ కు కొంత సానుభూతి ఉన్నా, ఓవరాల్ గా కొంతవరకు ప్రజల లోపల పాజిబిలిటీస్ పాజిటివ్ గా ఉన్నా కూడా అది క్లెయిమ్ చేసుకునే విషయం లోపల బీఆర్ఎస్ కొంచెం విఫలమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అధికారం ఇప్పటి వరకు మీరు చరిత్ర గమనించినట్లయితే అధికారంలో ఉన్న పార్టీసే బైపోల్ ఎలక్షన్, మన బై ఎలక్షన్ లోపల గెయిన్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటది. ఎందుకు అంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో దిట్టగా ఉంటారు. వాళ్ళకి అన్ని వనరులు, ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పోలీసు, ట్రాన్స్పోర్ట్, ఫినాన్స్, సో ఈవెన్ మంత్రులను తిప్పేసి తాయిలాలు ప్రకటించడం లోపల, మన కళ్ళ ముందు జరుగుతున్న కొంత సందర్భం లోపల, ఈవెన్ సోషల్ మీడియా లోపల డబ్బులు పంచే విషయం లోపల, ఇవన్నీ కూడా ఈ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అధికార పార్టీలు పగడబందిగా చేస్తుంటాయి. ఆ చేయడంలో కూడా ఎంతవరకు వచ్చేసింది అంటే, ఇంతవరకు కోటేశ్వరరావు గారు ప్లస్ మిగతా శేఖర్ గారు గమనించారో లేదో గమనించే ఉంటారు, ఇప్పటి వరకు భారతదేశంలో బైపోల్ ఎలక్షన్ కు ఒక వారం రోజులు కేటాయించిన ముఖ్యమంత్రి లేడు. మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి కేటాయించేసి ఎన్ని విధాలుగా ఆ ఒడ్డల్లో అన్ని అస్త్రాలను కొట్టేసి వారం రోజులు తిరిగిండు. అదే వారం రోజులు ప్రజల సంక్షేమం కోసమో, క్షేమం కోసమో, ప్రజల అభివృద్ధి కోసం, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఏ నాయకుడు తిరుగుతాడు? ఇక్కడ దీన్ని ఎందుకోసం తిరగాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు రానున్న రోజుల లోపల ఎలక్షన్లకు నెగిటివ్ ఎక్కడ పోతుందో, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఏ విధంగా పోతుందో అని చెప్పేసి దీన్ని వాళ్ళ మానసికంగా దీన్ని ఒక వాళ్ళకై వాళ్ళే ఒక రెఫరెండంగా ఫీల్ అయిపోయి దీన్ని ఎట్లాగైనా గెలుచుకోవాలి, గెలుచుకోకపోతే ఇబ్బందులు ఉంటాయనే దాన్ని వాళ్ళకు అనుకొని దీన్ని పగడబందిగా ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రి వారం రోజులు అదే పనిగా ఆ పనిలో ఉండడం అనేది జరిగింది. ఆ జరిగిన క్రమం లోపల అప్పటి వరకు ముఖ్యమంత్రి రానంత వరకు జరిగిన ప్రచారం ఒకటి, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత జరిగిన ప్రచారం అనేది కొంచెం తేడా అయితే కనిపిస్తుంది. అంటే ప్రజల్లో ఆ ఊపు వచ్చేసింది, ప్రజల లోపల ఉంది, ఆ డబ్బులు పోయినవి, ఆ పోల్ మేనేజ్మెంట్ జరిగింది, చాలా సన్నది. అంటే ఇదంతా ఎక్కడి వరకు వస్తుంది అంటే ఓన్లీ 1-2%, 3%, 4% కూడా నేను అనుకోను, 2 to 3% వరకే వస్తున్నాయి. ఇంత కష్టపడ్డా కూడా వీళ్ళు ఒక బై ఎలక్షన్ లోపల ఇంత కష్టపడితే రేపు రానున్న రోజుల లోపల వీళ్లకు ముందు ఫేస్ ఉన్నది అనే దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారనే దాన్ని ఇదొక వాళ్ళకు ఒక లెసన్ అని చెప్పొచ్చు. అంటే కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మాటలతోనే గెలవాలి, తాయిలాలతోనే గెలవాలి. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ లోపల అజరుద్దీన్ కు ముస్లిం క్యాండిడేట్ గా ఉన్నాడు కాబట్టి ఆ గౌరవంతో మీరు మినిస్టర్ ఇచ్చిండ్రు. రేపు 119 సీట్లలో మీరు ఏం పంచుతారు, ఏం ఇస్తారు అంటే పైసలు పంచాల్సిందే కదా. అంటే పైసలు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అహంకారము వీళ్ళకు పీక్ స్టేజ్ లోకి అధికార పార్టీకి కళ్ళెత్తినకి పోతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా, బీఆర్ఎస్ అదే జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే జరుగుతుంది. ఈ అహంకారం అయితే ఎప్పుడైతే వచ్చిందో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడము, పోల్ మేనేజ్మెంట్ చేయడము, అనవసరమైన అత్యధికంగా వ్యక్తులు వెళ్లి ప్రచారం ఆర్భాటంగా ప్రచారం చేయడం. మీకు అంతకుముందు ప్రచారం చేసినప్పుడు రేవంత్ పోనందు ప్రచారం చేసినప్పుడు పొన్నము లేదు అనుకుంటే లక్ష్మణ్ ఇతర వ్యక్తులు ప్రచారం అయినప్పుడు పట్టించుకోలేదు, కామన్ పట్టించుకోలేదు, కూరగాయల మంటలు కూడా పట్టించుకోలేదు. అది మన టీవీ ఛానల్ క్లియర్ చేస్తాం. అంటే ఈ రోజు జనాలు ఏదో వీళ్ళ పాలన మెచ్చి ఓటేసింది కాదు, పైసలు ఇచ్చి ఓట్లు వేసుకునే స్థితికి వీళ్ళు దిగజారడం అనేది బాధాకరమైన విషయం. అలాగని చెప్పేసి ఇది నైతికంగా వాళ్ళకి గెలిపేం కాదు, ప్రజలని రాజ్యాంగాన్ని మోసం చేసి గెలవడమే తప్ప ఇది గెలుపుగా నేను చూడను. కాకపోతే ఏంటంటే పరీక్షలు రాసిన వాడు పాస్ అవుతేనే పాస్ అయిన ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి రాజ్యాంగం జరిగే ఎన్నికను రాజ్యాంగంగా ఎన్నుకుంటున్నారు అంతే తప్ప ఇది నిజమైన రాజ్యాంగమైన స్ఫూర్తి కాదు, నిజమైన రాజ్యాంగానికి జరిగే హక్కు కాదు, ఇది ప్రజలకు సంబంధించిన ఒక విలువ కూడా కాదు.
డబ్బులతోని, అహంకారంతోని, ఈ పలుకుబడితోని, పవర్ తోని ఈ రోజు ఓట్లు వేయించుకున్నారు, ఓట్లు వేయలేదు. దీన్ని పూర్తి స్థాయి ఒకవేళ కనుక టిఆర్ఎస్ ఫెయిల్యూర్ అయితే